ప్రభుత్వం ఏదైనా ఆ అధికారి ఇట్టే ప్రభుత్వ పెద్దల మెప్పు పొందుతారు. ఏ హోదాలో ఉన్నా ఏ పోస్టులో పనిచేసినా నియంత కిమ్లా వ్యవహరిస్తారన్న ప్రచారం ఉంది. తన సర్వీస్ మాతృశాఖలో కన్నా ఇతర శాఖల్లోనే ఎక్కువ కాలం పనిచేశారు. గత ప్రభుత్వంలో వైసీపీ కీలక నేతలతో అంటకాగారు అన్న విమర్శలు ఉన్నాయి. అటవీ శాఖలో ముఖ్య అధికారిగా పనిచేస్తూ ఇటీవల ఉద్యోగ విరమణ చేశారు. ఇన్నాళ్లు ఆయన చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. పాత సంబంధాలతో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో రీ ఎంప్లాయ్మెంట్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. గత టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమైన శాఖలో పనిచేసిన ఈ అధికారిని గత వైసీపీ ప్రభుత్వం మొదట్లో గుర్తింపు లేని విభాగానికి మార్చింది. తర్వాత అదే ప్రభుత్వం 4-5 కీలకమైన శాఖలకు కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. చివరిలో అటవీ శాఖకు మార్చింది. ఆ సమయంలో రాయలసీమకు చెందిన వైసీపీ సీనియర్ నేత అటవీ ప్రాంతంలో చేసిన అక్రమాలకు ఆయన దన్నుగా నిలిచారు అన్న విమర్శలున్నాయి. వైసీపీ హయాంలో అడవులను ధ్వంసం చేసినా ఏమీ తెలియదు అన్నట్లు వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. అందుకు కారణం గతంలో మంత్రిగా పనిచేసిన వైసీపీ నేత ఆ అధికారిని లూప్ లైన్ నుంచి కీలక పోస్టుల్లోకి తెచ్చారు అన్న ప్రచారం ఉంది. ప్రభుత్వం మారినా ఆయన ముఖ్య అధికారిగా కొనసాగారు. సర్వీస్ చివర్లో మార్చడం ఎందుకులే అని కూటమి కొనసాగించింది. యూనిఫామ్ డిపార్ట్మెంట్ గా ఉన్నందున కింది స్థాయి ఉద్యోగులు ఆయన అసంబద్ధ నిర్ణయాలపై ఎవరికీ చెప్పుకోలేకపోయారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అటవీ శాఖ ప్రధాన కార్యాలయాన్ని గుంటూరులోని సొంత భవనంలో ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలో 2022 డిసెంబర్లో 2 ఏళ్ల కాల వ్యవధితో మంగళగిరిలోని అద్దె భవనంలోకి మార్చారు. సాధారణంగా అద్దె భవనం నుంచి సొంత భవనంలోకి మారతారు. కానీ అటవీ అధికారులు సొంత భవనం నుంచి అద్దె భవనంలోకి మారడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల భూములుండి ఇతర శాఖలకు సంస్థలకు స్థలాలు ఇచ్చే అటవీ శాఖకు సొంత జాగా లేనట్లు సొంత భవనాన్ని నిర్మించలేకపోయింది. ఆఫీసు అద్దె నెలకు 20 లక్షల రూపాయలు చెల్లించేలా ఒప్పందం చేసుకుని 2 ఏళ్లకు దాదాపు 5 కోట్ల రూపాయలు చెల్లించింది. చదరపు అడుగుకు మొదట 29 రూపాయలుగా నిర్ణయించారు. ఆ ఒప్పందం ముగిశాక మరో 2 ఏళ్లకు లీజు పొడిగించి చదరపు అడుగుకు 31 రూపాయలు చేశారు. ఆఫీసులో ఫర్నిచర్, వసతులు, ఇతర సదుపాయాలకు 14 రూపాయల నుంచి 18 రూపాయలకు పెంచారు. ఆఫీస్ నిర్వహణ ఛార్జీల పాత రేటును మాత్రం 6 రూపాయలకే ఉంచారు. దీంతో భవనం అద్దె చదరపు అడుగుకు 49 రూపాయల 5 పైసల నుంచి 55 రూపాయలకు పెంచినట్లయింది. మొత్తంగా ఆ భవనానికి ఏడాదికి 27 లక్షల రూపాయలకు పైగా అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వ అనుమతి లేకుండా అద్దె పెంపుదలకు ప్రతిఫలంగా అద్దె భవన యజమానికి చెందిన విలాసవంతమైన 169 నెంబర్ విల్లాలోకి తన నివాసాన్ని మార్చుకున్నారని అటవీశాఖ వర్గాలు చెబుతున్నాయి. విల్లాలో 2 ఏళ్లు ఉచితంగా ఉండేలా ప్రైవేటుగా ఒప్పందం చేసుకుని ప్రభుత్వం నుంచి అద్దె తీసుకుని సొమ్ము చేసుకున్నట్టు సమాచారం. విల్లాలో చేరినప్పుడు ఫర్నిచర్ వంటి సౌకర్యాల ఏర్పాటు ఖర్చు కింది స్థాయి ఉద్యోగులపై మోపారని, నగర వనంలో పనిచేసే సిబ్బందిని సొంత పనులకు వినియోగించుకున్నారని తెలుస్తోంది. ఇక ఖరీదైన 3 ప్రభుత్వ వాహనాలను విశేష అధికారంతో సొంత పనులకు వాడుకున్నట్లు సమాచారం. ఆ అధికారి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను కలిసేటప్పుడు ఇచ్చే బొకేల ఖర్చు, ఉద్యోగ విరమణ, రీ ఎంప్లాయ్మెంట్ పార్టీల ఖర్చు కూడా క్షేత్రస్థాయి ఉద్యోగులపైనే వేశారు అన్న విమర్శ ఉంది.
కూటమి ప్రభుత్వం వచ్చాక మంత్రికి తెలియకుండా తనకు అనుకూలమైన వారికి ఆ అధికారి కీలక పోస్టులు ఇచ్చారు అన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వం చేయాల్సిన బదిలీలు ఆయనే చేయడంతో కొందరు కోర్టును ఆశ్రయించారు. మరికొందరు ఈ అధికారికి భయపడి వేసిన పోస్టుల్లోనే చేరారు. ఏకపక్ష బదిలీలను కోర్టు రద్దు చేసిందని చెప్తున్నారు. అటవీ శాఖలో కీలకమైన తిరుపతి, కర్నూలు, గుంటూరు సర్కిల్స్ ను ఖాళీగా ఉంచారు. తిరుపతి, గుంటూరు డిఎఫ్ఓలకు సర్కిల్స్ లో అదనపు బాధ్యతలు అప్పగించగా కర్నూలు సర్కిల్ ను అనంతపురం కన్జర్వేటర్ కు అప్పగించారు. నంద్యాలలో అక్కడి డిఎఫ్ఓలకే సర్కిల్ పోస్ట్ ఇచ్చారు. ప్రధాన కార్యాలయంలో ఒక్కో సబ్జెక్టును ఒక్కో అధికారి పర్యవేక్షిస్తూ ఉంటారు. కానీ పలువురికి ప్రాధాన్యం ఉన్న సబ్జెక్టులు తీసేసి వాటిపై మరికొందరికి పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చారు. పీసీసీఎఫ్ స్థాయి అధికారులకు ఏమాత్రం ప్రాధాన్యం లేని సబ్జెక్టులు ఇచ్చారన్న విమర్శ ఉంది. ఏసీఎఫ్, డిఎఫ్ఓలకు ప్రభుత్వం ఇచ్చిన పోస్టు కాకుండా ఇతర బాధ్యతలు అప్పగించారు. 15 ఏళ్లకు పైగా ఇండిపెండెంట్ డివిజన్లు చేసిన కొందరు సీనియర్ ఏసీఎఫ్లకు సబ్ డిఎఫ్ఓలుగా పోస్టింగ్లు ఇచ్చారు. ఓ మహిళాధికారికి అధిక ప్రాధాన్యం ఇచ్చారన్న విమర్శలొచ్చాయి. అధికార పార్టీ నేతల సిఫార్సులను పక్కన పెట్టి సంబంధిత మంత్రి, సీఎంఓ ఆదేశాలంటూ ఇష్టానుసారంగా బదిలీలు చేశారు అన్న విమర్శలున్నాయి. అటవీ శాఖలో కొందరు అక్రమార్కులకు సదరు అధికారి అండగా నిలిచారు అన్న ఆరోపణలున్నాయి. ఇటీవల అల్లూరు జిల్లాలో 2 కోట్ల రూపాయల విలువైన టేకు చెట్లను అక్రమంగా నరికించి ఎకో టూరిజం నిధుల్ని స్వాహా చేసిన అధికారిని తిరుపతిలో కీలక పోస్టులో నియమించారని చెప్తున్నారు. కొల్లేరులో అక్రమ చేపల చెరువుల్ని ఖాళీ చేయించకుండానే 5,000 ఎకరాల్లో చేపల చెరువుల్ని ధ్వంసం చేసినట్టు సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసినట్లు సమాచారం. ఇందుకోసం ముడుపులు పుచ్చుకుని ఆక్రమణదారులకు ఊతమిచ్చారన్న ఆరోపణలున్నాయి. రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో ఏనుగుల గుంపుల దాడులతో తరచూ అనేక మంది మృత్యువాత పడుతున్నారు. ప్రజల ఆస్తులు ధ్వంసమవుతున్నాయి. దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బెంగళూరు వెళ్లి కర్ణాటక సీఎంతో చర్చించి కుంకి ఏనుగులను రప్పించేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ తీసుకురావడంలో అటవీ శాఖ అధికారుల వైఫల్యంపై సీఎం, డిప్యూటీ సీఎం అసహనం వ్యక్తం చేశారు.